చైనాపై ట్రంప్కు ఎందుకంత కోపం? వీరిద్దరికీ ఎక్కడ చెడింది? శాశ్వత శత్రుత్వ దేశాలుగా మారబోతున్నాయా? ఇది ఇలాగే కొనసాగితే దేనికి దారితీస్తుంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల గురించి ప్రపంచమంతా చర్చ సాగుతుంది. ముఖ్యంగా చైనాపై ఆయన వైఖరి ఈ వ్యవహారం దేనికి దారితీస్తుందో అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ వాణిజ్య సుంకాల పెంపు విషయంలో ట్రంప్ ఏం ఆలోచించారో తెలియదు, కానీ మొత్తానికి 75కు పైగా దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల వరకు సడలించారు. అంటే ఈ 3 నెలల కాలం ఆయా దేశాల ఎగుమతులపై కేవలం 10% నామమాత్రపు టారిఫ్లను మాత్రమే వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్ కూడా ఒక్కసారిగా భూమైంది. ఇదిలా పెడితే చైనా విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. బదులుగా చైనా కూడా తగ్గడం లేదనుకోండి. అమెరికా అన్ని దేశాల మీద టారిఫ్లు విధించినట్లే చైనాపై కూడా విధించింది. చైనా కూడా వెంటనే అమెరికా ఎగుమతులపై 34% వాణిజ్య సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 8న చైనా వాణిజ్య విధానాలను సవరించుకోకపోతే చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 50% అదనపు టారిఫ్లను విధిస్తారని హెచ్చరించారు. ఈ ప్రకటన చైనాతో అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తలను మరింత పెంచింది. చైనా తగ్గలేదు. ట్రంప్ బగ్గుమన్నారు. వెంటనే ఏప్రిల్ 9న చైనాపై 104% టారిఫ్లను పెంచారు. అయినా చైనా తగ్గలేదు. అమెరికా ఎగుమతులపై 84% సుంకాన్ని విధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలపై ప్రపంచ దేశాలు ఆయన్ను బతిమాలుతున్నాయని ఒక బూతు పదాన్ని కూడా సోషల్ మీడియాలో స్పందించారు. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో, అన్ని దేశాలకు 90 రోజుల గడువు ఇచ్చారు, కానీ చైనా ఎగుమతులపై 125% సుంకాలను విధించారు. చైనా అంటే ట్రంప్కు ఎందుకంత కోపం అని ప్రపంచ ఆర్థిక నిపుణులు చర్చిస్తున్నారు. అయితే చైనా అమెరికాతో వాణిజ్యంలో అసమతుల్యతను పాటిస్తుందని ట్రంప్ నమ్ముతున్నారు. చైనా దీర్ఘకాలికంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేస్తుందని నమ్ముతున్నారు. అమెరికన్ ఉత్పత్తులకు చైనా మార్కెట్లో ఆంక్షలు విధించింది. అమెరికా మేధో సంపత్తిని చైనా దొంగతనం చేస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. చైనా ఉత్పత్తి రంగంలో ముందంజలో ఉంది. దాని వలన ప్రపంచ ఆర్థిక మార్కెట్లో అమెరికా వాణిజ్య లోటును కలిగించడం వంటి విషయాలు ఆయన కోపానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ టారిఫ్ల ద్వారా అమెరికా ఉద్యోగాలను కాపాడుకోవడం, స్థానిక తయారీని ప్రోత్సహించడం ట్రంప్ లక్ష్యంగా తెలుస్తుంది. చైనా ఈ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో, ట్రంప్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో చూస్తుంటే వీరి ఇరువురి మధ్య వ్యవహారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా విషయంలో ట్రంప్ ఆగ్రహం సరైనదే అని మీరు భావిస్తున్నారా లేదా? మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.